హలో ఎవరు కాల్ చేశారు? సార్, మేము సార్ బళ్ళారి నుంచి సార్ రేమంత్ సార్. చెప్పండి సార్, ఎవరండి? నా పేరు గోపి అండి. ఓ అవునా సార్, ఏం లేదు సార్. అది అతను అదే ఏమో యూట్యూబ్ చూస్తుంది సార్, దానికి ఫోన్ చేస్తుంది సార్, ఏమో మాట్లాడదామని. అదేలేండి, యూట్యూబ్ లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి ఉంటారు. దేని గురించి? అదే ఏమో మాట్లాడుతుంటారు కదా సార్, పాస్టర్ దగ్గర మీరు ఏమో మాట్లాడుతుంటారు కదా సార్. అవునవును, యేసు గురించి మాట్లాడుతుంటారు అన్న. దాని గురించి ఎట్లా అదే పాస్టర్ ఇది వాదిస్తారు, మీరు వాదిస్తుంటే ఏం లేదు సార్. ఒకటి సార్, ఒకటి మనకేమంటే మనం దేవుడు చెప్తాడు సార్, ప్రేమ కలిగి మనం జీవించాలి అంటాడు సార్. అంతేగాని వాదింపులతో దీంతో మనం క్రిస్టియనా అండి? సార్ మీరు క్రిస్టియనా? లేదు సార్, నేను ఇందులో ఉంటుంది సార్, దేవుని దయతో ఎలాగ దీంట్లో ఉన్నాను సార్. నాదేమంటే సార్ రిక్వెస్ట్ కాదు సార్, అంటే దేవుడు నమ్ముకున్నారా మీరు? నమ్ముకున్నాను సార్. ఏమంటే నాదేంటే అంటే సార్ రిక్వెస్ట్, దేవుడు చెప్తాడు సార్, ఆ ఆ, వాళ్ళు వీళ్ళు అని ఏ భేదభావం లేదు, అందరూ ఒకటే, మనము ప్రేమ కలిగి జీవించాలి అంటాడు సార్. అంతే సార్, ఇంకేం లేదు సార్. నాను అంత గొప్పవానేం కాదు సార్, అంత మీకు చెప్పే అంత గొప్పవానేం కాదు, కానీ ప్రేమ కలిగి మనము జీవిస్తే చాలు సార్, అదే దేవునికి సంతోషం సార్. అంతే. దేవుడు కాదండి, దేవుడు చిన్న ఎవరు డౌట్. అనేది మీరు చెప్పింది మంచిదే, సూపర్ పాయింట్ చెప్పారు. నా డౌట్ ఏంటంటే, అవును సార్, ఇప్పుడు మీ దేవుడు నన్ను ప్రేమిస్తాడండి, అన్యుణ్ణి కదా, నన్ను ప్రేమిస్తాడా? తప్పకుండా సార్. దేవుడు అనేవాడు సార్, దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తేనే కదా సార్ దేవుడు అనిపించుకునేది. అవును సార్, అవును. ఇప్పుడు నాకు మరి స్వర్గాన్ని ఇస్తాడండి దేవుడు, మీ దేవుడు? నమ్మకపోతే సార్, నమ్ముకోపోతే ఇప్పుడు మా దాంట్లో పాస్టర్లో 100% ఇదే చెప్తారు సార్. ఏమని మా దేవుణ్ణి మీరు నమ్మండి, మా దేవుని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు, మా దేవుని నమ్మలేకపోతే మీరు ఇది అవుతుంది అన్ని తప్పు సార్. అది అంటే సొంతగా చెప్తారా, బైబిల్లో ఉన్నది చెప్పారా పాస్టర్లు? అంటే నాకు తెలియక అడుగుతున్నాలేండి. వాళ్ళు బైబిల్లో ఉండేది చెప్పలేదు సార్ వాళ్ళు. అయితే మార్కు 16:16 ఏముంటదంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు సువార్త 16:16. అంటే ఎవడైతే యేసు ప్రభువుని నమ్మి బాప్టిజం తీసుకుంటాడో వాడు రక్షించబడతాడు, వాడు పరలోకం వెళ్తాడు. నమ్మని వానికి శిక్ష విధించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, 100 మందికి అన్నదానం చేశాను, 100 మందికి హాస్పిటల్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నా, యేసు ప్రభు నమ్మకపోతే నరకమే నేను. అదే బైబిల్ లేదు సార్, లేదు దేవుడు అట్లా చెప్పలేదు సార్. సరే, ఇప్పుడు నీకు 90 జనం అజ్ఞానులు చెప్పింటారు సార్, ఏదో మీకన్నా తక్కువనిగా మీకు చెప్పలేని స్థితిలో సార్ నేను రిక్వెస్ట్ చేసి మీ దగ్గర మాట్లాడుతున్నా. నేను బైబిల్లో ఉన్నది చెప్పా, బైబిల్లో ఉన్నది చెప్పా. తప్పు సార్, వాళ్ళు చెప్పిండేది తప్పు. చెప్పింది తప్పు అయిపోయింది సార్ అప్పుడు. లేదు సార్, ఏసై చెప్పింది నిజమే సార్. కానీ ఏమంటే సున్నతి పొందే దాంట్లో ఏమి లేదు. కానీ మీరు బాప్తిసం పొందితేనే మీరు రక్షింపబడతారు, పాప క్షమాపణలు ఇదవుతాయని కాదు సార్. మరి ఇంకా బాప్టిజం తీసుకోవటం దేనికి సార్? అందరూ బాప్టిజం మానేద్దాము. కరెక్ట్ సార్. మీరు బాప్టిజం తీసుకోకపోయినా నేను స్వర్గానికి వెళ్తానండి సార్. బాప్తిసము తీసుకుని మాత్రమా ప్రభు అని నన్ను వెంబడించిన వాడు ప్రతి ఒక్కడు నా వాడు కాదు. అవును, ప్రభు అని పిలిచిన వాడు పరలోకం ఉండదని చెప్పాడు సార్. మరి అంటే దాని అర్థం ఏంటంటే అండి, బాప్టిజం తీసుకొని ప్రభువా అని పిలిస్తే అని అర్థం అక్కడ. అంతేగాని ఉత్తగ ప్రభు అని పిలిస్తే కాదు. అప్పుడు అన్యులు అడవుల్లో మనుషులు ఉంటారండి, వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియదు, మంచిగా బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి స్వర్గం ఇస్తాడు యేసు ప్రభు అంటే ఎవడు? ఖచ్చితంగా ఇస్తాడు సార్. మీరు చెప్పే తప్పు. దేవుడు చెప్తాడు సార్, నీతిమంతుల్లో నేను కదలనీయడు అంటాడు సార్, కదలనీయను అంటాడు సార్. నీతిమంతులు ఏం సార్, దేవుని యొక్క దృష్టిలో ఇది సార్. ఇప్పుడు కొర్నేలు ఉంటాడు సార్, కొర్నేలు ఉంటాడు సార్. అవన్నీ కాదులే కానీ సార్, ఒక మాట, మీరు ఎందుకు తీసుకున్నారు సార్ బాప్టిజం? మీ సాక్ష్యం ఏమైనా తెలుసుకోవచ్చా నేను? సార్ బాప్తిసం ఎందుకు తీసుకున్నాడని చెప్పాలా సార్ నేను? అవును సార్, అంటే మీ సాక్ష్యం మీ అనుభవం చెప్పండి. యేసు ప్రభుతో ఎలాంటి అనుభవం అయిందో మీకు అనేది. సార్, నాకు యేసు ప్రభుతో ఎలా అనుభవం అంటే, ఈ లోకములో నేను చాలా ఒక రౌడీగా జీవించినాను సార్, పాపాత్ముడిగా జీవించినాను సార్. అంటే వ్యభిచారం చేసేది,
రౌడీజం చేసేది, పాపం చేసేది చాలా ఉంది సార్ నాలో. నీలో నాలో చాలా ఉంది సార్, చాలా అంటే ఉంది, చాలా ఉంది. రేప్ చేశారా ఎవరినైనా? అవును అవును సార్, చాలా చాలా సార్, ఒకటి కాదు సార్. ఓకే. నాలో 5వ క్లాస్ కాదు కాదు సార్, ఓకే, నేను అడిగేది అని చెప్పండి సార్, నాకు ఎందుకు కొన్ని డౌట్లు. మీరు రేప్ చేశారా ఎవరైనా అమ్మాయిని? దండిగా సార్, నా లెక్కలేనంత ఇది చేసినాను సార్ నేను. మర్డర్? మధ్యలో సార్ నేను చేస్తూ మర్డర్ అంటే చంపటం, మనిషిని చంపటం. లేదు లేదు సార్, లేదు సార్. ఓన్లీ రేపులు చేశారు అంతేనా? మర్డర్లు చేసినాము, ఇంకా వాళ్ళని హింసించినాము, కొట్టినాము, మరి గాయపరిచినాం సార్ వాళ్ళని. సరే, ఇప్పుడు బానే ఉంది సార్. ఇప్పుడు మీరు ఎంతమంది అమ్మాయిని రేప్ చేశారు? ఒకళ్ళ ఇద్దరినే? సార్ లెక్కలేదు సార్, ఒకరు ఇద్దరు అని చెప్పలేదు సార్, చాలా. సరే, ఒక 5గురిని రేప్ చేశారు అనుకుందాం కాసేపు. చెప్పండి సార్. ఇప్పుడు మీరు మారు మనసు పొంది యేసయ్యని నమ్ముకున్నారా? మారు మనసు పొందుకొని యేసయ్యను పొందుకున్నాను. ఎందుకంటే సార్ నా డౌట్లు ఉన్నాయి కొంచెం, నేను అడిగే ప్రశ్నలు మీరు సమాధానం చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, తప్పేమి కాదుగా. లేదు సార్, ఒక తండ్రి ఉన్నట్లు అనుకోవచ్చు సార్, మీరు ఒక వయసులో ఒక తండ్రి నుండి భావిస్తాను సార్, అదంతా ఏం లేదు సార్. అయ్యో పర్లేదు, మన అందరికి యేసయ్య తండ్రి అనుకుంటున్నాం కదా. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, నచ్చింది నాకు. అవును సార్. ఇప్పుడు మీరు చేసిన పాపం అంతా ఉందా పోయిందా? సార్ నేను చేసిన పాపము ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పు చెప్పి మీ దగ్గర వస్తాను సార్, మీరే ఒక తండ్రి అనుకోండి సార్. ఎగ్జాంపుల్ లో మీరే ఒక తండ్రి అనుకోండి సార్. నేను తప్పు చేసి వచ్చింటాను, మీరు నన్ను దండిస్తారు. ఏరా నువ్వు మంచి ఒక దావలో పో అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటావు కదరా, స్కూల్కి పోతే నువ్వు సిగరెట్ తాగేది, అమ్మాయిలతో తిరిగేది, ఇవన్నీ చేస్తుంటావు కదరా, ఏం రా అని నువ్వు నన్ను దండిస్తావు సార్. నువ్వు ఎందుకు దండిస్తావు? ఏదో నా కొడుకు బుద్ధివంతుడు కానీ బాగా చదువుకొని ఒక విద్యావంతుడు కాపాని నిన్ను నేను స్కూల్ పంపిస్తున్నాను, నా కొడుకుగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటావు సార్. ఆ ప్రేమని నేను స్వీకరించాలి గాని, ఆ ప్రేమని నేను స్వీకరించుకోకుండా నిన్ను ఎగతాళి చేసి, నిన్ను దూషించి నేను ఇష్టం వచ్చేట్లు చేస్తే అది నా పాపం సార్. ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదండి. అదే సార్, అదే సార్, యేసయ్య మీ పాపాన్ని క్షమించాడా లేదా అనేది కావాలండి నాకు. అదే సార్, ఇప్పుడు మిమ్మల్ని దూషించి నేను ఇష్టం వచ్చినట్లు చేసి నిన్ను విడిచిపెట్టి దూషిస్తే అది నాకు పాపమే ఉంటుంది సార్. నీ యొక్క ఇప్పుడు తండ్రి చెప్పిన పాపం ఇప్పుడు పోలేదా? సార్ విడిచిపెట్టినప్పుడు పోతుంది సార్. ఇప్పుడు మనము సార్ ఇప్పుడు వద్దనుకో. అసలు మీరు నా ప్రశ్నకి చెప్పటం లేదు. చెప్తాను, టాబ్లెట్ వేసుకోగానే రోగం పోద్దండి. మనకి ఉన్న జబ్బు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నాం, మన జ్వరం తగ్గిపోద్ది. అలానే యేసయ్యని నమ్ముకున్న తర్వాత, మీరు మారు మనసు పొందిన తర్వాత మీ పాపం క్షమించబడిందా లేదా యేసయ్య దగ్గర? సార్ పాపములో మనం క్షమించబడేదానికే కదా సార్ ఒక విడిచిపెట్టేది. తండ్రి మీ పాపం క్షమించబడింది అంతేనా సార్? మీ పాపం యేసయ్య దగ్గర క్షమించబడింది అంతేనా? యేసయ్య దగ్గర సమీపించబడింది. ఇప్పుడు మీ దగ్గర కూడా ఇప్పుడు తండ్రి ఒక ఇప్పుడు మీ పాపం అయితే మీరు కూడా కొడుకుని సమించినారు సార్. మీ కొడుకుని మీరు సమించినారు సార్. సూపర్ సార్, మీరు కొడుకుని సమించినప్పుడు సరేలే నా కొడుకు మంచి దావుగా నడుచుకుంటే బాగున్నాడప్ప, తప్పుదారి నుంచి మంచి దావుగా నడుచుకుంటాడు, గాడ్ బ్లెస్ యు సార్, నీకేం కావాలో నేనున్నాను, నా తండ్రి మాట వినుకొని బాగున్నావు. అలాగే దేవుడు కూడా మీ పాపాన్ని క్షమించాడు యేసయ్య, అంతేనా మీరు చెప్తుంది? అదే సార్, ఓకే, బాగుంది సార్, నాకు చాలా సంతోషం వేసింది. మీ యేసయ్య మీరు 10 మర్డర్లు చేయదు, 10 మర్డర్లు 10 రేపులు చేస్తే మీ పాపం క్షమించబడింది, సంతోషం. ఇక్కడ నా డౌట్ ఏంటంటే అదే సార్, మారు మనసు పొందటం. అవును సార్, అవును సార్, మీరు మారు మనసు పొందారు, సంతోషం, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను అడిగే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు రేపులు చేసిన 10 మంది అమ్మాయిలు, మర్డర్ చేసిన 10 మంది అమ్మాయిలు కుటుంబాలు నాశనం అయిపోయినాయి మీ మూలకంగా. దేవుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు ఇప్పుడు? ఎవరికి సార్? మీ వల్ల 10 మంది అమ్మాయిలు రేప్ చేయబడ్డారు, మీ వల్ల 2 మర్డర్లు జరగటం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి, వాళ్ళు అడుగు తింటున్నారు రోడ్ల మీద. అవును సార్. ఇప్పుడు యేసు వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? నేను ఒక్క నిమిషం నన్ను చెప్పనండి, తర్వాత మీరు మాట్లాడండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఎవడ రేప్ చేసి చంపితే వాడిని తీసుకెళ్లి జైల్లో వేసి లేదా వాడికి ఉరిశిక్ష వేస్తే అప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు. ఏది మన చట్టం న్యాయం ప్రకారం. నేను సొంతగా ఏది చెప్పను, ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక అమ్మాయిని రేప్ చేశారు, తీసుకెళ్లి జైలు వేసి మీకు ఉరిశిక్ష వేస్తే ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు, అవునా? ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని రేప్ చేశారు, 4-5 రేపులు చేశారు, ఒక మర్డర్ చేశారు, మరి ఆ అమ్మాయి మీ మూలకంగా ఆ కుటుంబాలు నాశనం అయిపోయినాయి.
మీరు యేసయ్యని నమ్ముకున్నారు, యేసయ్య మీ పాపాన్ని క్షమించాడు. మరి అవును. క్షమించినప్పుడు మరి ఆ అమ్మాయికి ఎలా న్యాయం చేశాడు మీ దేవుడు యేసయ్య? ఆ చనిపోయిన అమ్మాయిలకి ఎలా న్యాయం జరిగింది? వాళ్ళంతా హిందువులు, చెప్పండి వాళ్ళంతా నరకానికి పోతారు ఎందుకంటే యేసుని నమ్ముకోలేదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరు నరకానికి పోరు సార్, ఎవరు నరకానికి సరే, పోవాలని ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి సార్? ఎవరికి? ఆ అమ్మాయికా సార్? ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడితే, ఎవడైతే తప్పు చేస్తే వాడికి శిక్ష పడితే అవతలకి న్యాయం జరిగినట్టు మన చట్టాలు చెప్తున్నాయి. అవును సార్, శిక్ష అలానే యేసయ్య వాళ్ళకి చేసే న్యాయం ఏంటి? ఎవరికి సార్ వాళ్ళకి చేసే న్యాయము? ఇప్పుడు మీరు సపోజ్ ఒక మర్డర్ చేశారండి, ఆ ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయారు, ఆ పిల్లలందరూ రోడ్డు మీద పడి ఆ షెడ్ లో లేకపోతే హోటల్లో పని చేసుకుని బతుకుతున్నారు ఆ పిల్లలు. ఆ తల్లి ఏమన్నా డబ్బులు లేక వ్యభిచారం చేసుకొని బతుకుతుంది, లేకపోతే రకరకాల పనులు చేసుకొని బతుకుతుంది. నీ మూలకంగా వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది. నువ్వు యేసుని నమ్ముకొని నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావు హాయిగా, నీ తప్పులు క్షమించబడి. పోలేదని అనుకుందాం మాట వరుసకి. మీరు జీవితాంతం నీతిగానే కాదు మీరు జీవితాంతం యేసు చెప్పినట్టే బతుకుతున్నారు. మీరు జీవితాంతం కూడా తప్పులు చేయలే. యేసయ్య మీ పాపాన్ని క్షమించిన తర్వాత, మీ తప్పులని క్షమించబడిన తర్వాత మీ జీవితంలో పాపం చేయలేదు, తప్పు చేయలేదు, మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి? ఇది నా డౌట్ సార్. మీరు దీనికి చెప్తే నేను కూడా సంతోషిస్తాను. చెప్పండి. ఏం లేదు సార్, మా యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో మీరు చెప్పిన మాట ఉంది సార్. యోహాను సువార్త 8:1 ఒక స్త్రీ ఊరంతా వ్యభిచరింపబడుతుంది, వ్యభిచరింపబడతా ఉంటుంది సార్. అప్పుడు ఈమె వ్యభిచారం చేస్తా ఉంది. ఈమెను మేము రాళ్ళేసి మేము చంపాలనుకుంటున్నాం, బోధకుడా నువ్వు తీర్పు చెప్తావు చెప్పని ఊర్లో ఉండే జనమంతా ఆమెను ఆ దేవుని దగ్గర పట్టుకొని వచ్చి అడుగుతారు సార్. బోధకుడా నువ్వు న్యాయం చెప్తావు కదా, న్యాయం చెప్పని మీకు అట్లా అడుగుతాడు సార్. ఎవరో ఆమెను అడిగితే ఆమెను చంపాలనుకున్నాము, రాళ్ళు తీసి చంపాలనుకున్నాము అని అంటాడు సార్. తప్పు చేసిందని నన్నే అనుకోండి సార్, ఇప్పుడు శిక్షించాలని. అప్పుడు దేవుడు చెప్తాడు, మీలో ఎవరన్నా తప్పులు చేయకోకుండా ఎవరన్నా ఉంటే ఆమె మీద రాయేసి చంపొచ్చు అని చెప్తాడు సార్. ప్రతి ఒక్కరు నీతిమంతుడు ఒక్కడు లేడు సార్ ఈ లోకంలో. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి ఏం సార్ దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం దారి తప్పిపోయినాం సార్ మనమంతా. ఓకే, అయితే నేను అడిగింది అది కాదు కదండి. నీతిమంతులు లేరు సార్. ప్రతి నీతిమంతుడైనా సార్, నీతిమంతుడైనా మీలాంటి ఒక తండ్రి లాగా ఉండేవాడు, దేవుడి లాగా ఉండేవారు, తండ్రి లాగా ఉండేవాళ్ళు, వారి ఒక మంచి ఒక మార్గాన్ని అనుసరించి జీవించిన వాడు మంచి ఒక ఫలములు పొందుతాడు. అయితే లేనివాడు శిక్ష విధింపబడతాడు సార్, అంతే సార్. ఇప్పుడు లోతు నీతిమంతుడా కాదా అండి బైబిల్ ప్రకారం? లోతు నీతిమంతుడు సార్. మరి మీరు అసలు భూమి మీద ఎవరు నీతిమంతుడు లేరని చెప్పారు ఇప్పుడే మీరు? ఎవరు సార్ ఇప్పుడా? మీరు అన్నారు కదా భూమి మీద నీతిమంతుడు ఎవరు లేరని, కానీ లోతు నీతిమంతుడు అని 2 పేతురు 2వ అధ్యాయంలో రాసింది కదా. అవును సార్, 2 పేతురు 2:7 రాసి ఉంటుంది సార్ ఈ మాట. మరి మీరు నీతిమంతుడు లేరనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా, తప్పు కదా అది సార్. యేసు ఇప్పుడు చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఆ నీతిమంతుడి గురించి కాదు ఇప్పుడు నేను అడుగుతుంది. మీ చేతిలో కడగబడినప్పుడు నీతిమంతులు అవుతాం సార్. అయ్యారు, ఇప్పుడు మీరు నీతిమంతులు అయ్యారండి, సంతోషం. నేను అడుగుతుంది అంటే ఆ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? మీరు తండ్రిగా ఉన్నారు, మీ నుంచి కూడా నేను నీతిమంతుడిగా. ఓకే, మరి ఆ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసుకుని పిల్లలు హోటల్లో పని చేసుకుంటున్నారు, బైక్ షెడ్ లో పని చేసుకుంటున్నారు. మీ యేసు ప్రభు మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి మీ పాపాన్ని క్షమించాడు, మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు తర్వాత మీరు చనిపోయిన తర్వాత. మరి ఆ పిల్లలకి ఆ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? మీ మూలకంగా వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసుకుంటుంది డబ్బులు లేక, వాళ్ళ కుటుంబం రోడ్డును పడింది. ఇప్పుడు మీ యేసు ప్రభు వాళ్ళకి చేసే న్యాయం ఏంటి సార్? ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది సార్ జీతము? మరి క్షమించే అధికారం ఎట్లుంటది సార్? క్షమించేది ఇప్పుడు తండ్రిగా వాళ్ళకి న్యాయం చేయకుండా మీ పాపాన్ని క్షమించే అధికారం దేవుడికి ఎట్లా ఉంటది? మాకు లేదు సార్. మమ్మల్ని క్షమించడానికి దేవునికి నేను అడుగుతుంది అది కాదండి. ఇప్పుడు నేనున్నాను సార్, నేను చెప్తాను అయ్యా నువ్వు 100 రేపులు చేయి, 100 మర్డర్లు చేయి, నేను నీకు క్షమిస్తానని చెప్తా. అవును సార్. అప్పుడు జనాలందరూ వచ్చి నువ్వెవడరా పొకడాగా క్షమించడానికి, నువ్వెవడరా గొట్టంగా క్షమించడానికి, ఆ పిల్ల కుటుంబం న్యాయం జరిగితే అప్పుడు ఈడు పాప నువ్వు క్షమించు సరిపోతే ఆ కుటుంబానికి న్యాయంగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి, ఆమె బతకడానికి నెల డబ్బులు ఇస్తూ నువ్వు చేస్తే అప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు న్యాయం చేసినట్టు, అప్పుడు ఈడు పాప నువ్వు క్షమించడం నీకు అర్హత ఉంటది.
నువ్వు ఆ కుటుంబాన్ని నువ్వు న్యాయం చేయకుండా వీడి పాపాన్ని నువ్వు క్షమించాను, నీకు అర్హత ఎక్కడదని చెప్పి జనాలు నన్ను రేపు పొద్దున్న నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా. అదే ప్రశ్న ఏసైని అడుగుతున్నాను నేను ఇప్పుడు. ఏసై చెప్తాడు నేను అడుగుతున్నా ఏసైని, అవతల కుటుంబాన్ని న్యాయం చేయకుండా ఇతను చేసిన పాపాన్ని నువ్వు ఎలా క్షమిస్తావని అడుగుతాను నేను. ఇప్పుడు వాళ్ళు క్షమించమని చెప్తాడు సార్. నువ్వు నీ సహోదరుడు కాదండి, క్షమించడం కాదు. నేను అడిగే అసలు ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. జాగ్రత్తగా వినండి. మీ ఏసై క్షమించాడు, బానే ఉంది. ఏముంది క్షమించడం అంటే ఏముందండి? నేను క్షమిస్తాను 100 మంది పాపాలు, అది కాదు కదా. నీతి, ధర్మం, న్యాయం అనే కొన్ని పదాలు ఉంటాయి, వాటికి మనం కట్టుబడి ఉండాలా. నీ పాపం ఏసై క్షమించాడంటే అవతలకు న్యాయం చేయాలి కదా. అవతలకు న్యాయం చేయకుండా మీ పాపాన్ని ఎలా క్షమించే అధికారం ఏసుకి ఎక్కడుంది అసలు? ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అయ్యా నేను చేసిండేది నీ అంగడిలో దొంగతనం చేసినానయ్యా, నేను నీకు అది నాకు సంబంధించిందండి, నాకు సంబంధించింది కాబట్టి నేను క్షమిస్తా. అదే సార్, పరాయోడికి వేరే అమ్మాయి నువ్వు రేప్ చేసి వచ్చి నన్ను అడిగితే నేను ఎలా క్షమిస్తాను సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కొంచెం ఎగ్జాంపుల్ కాదు. ఇప్పుడు నా అంగట్లో నువ్వు దొంగతనం చేసావు, నేనంటే అయ్యా పోనీలే ఒక నిమిషం వినండి, ఒక నిమిషం. నా అంగట్లో దొంగతనం చేసావు, నా సరుకు కాబట్టి నేను నిన్ను క్షమిస్తా. నువ్వు పక్క అమ్మాయిని రేపు చేసి వచ్చి నన్ను అడిగితే నేనంటే క్షమిస్తానా? అదే సార్, క్షమాపణ అనేది నువ్వు పోయి మొదట వెళ్ళి నీ కాదయ్యా, నేను అడుగుతున్నా. ఏసై క్షమించే అధికారం ఉంది, బానే ఉంది, మరి అవతల న్యాయం చేసే అధికారం లేదా ఏసైకి? ఉంది కదా సార్. అదే కదా సార్ మీరు చెప్తా ఉంటే. ఏం చేశాడు? నువ్వు చేసిన రేపులు చేసిన అమ్మాయిలకి మీ దేవుడు ఏం చేశాడు? చెప్తాను సార్, వినండి సార్. చెప్తున్నా సార్. నేను చేసిన తప్పును ఆమె దగ్గర పోయి క్షమాపణ అడుక్కొని ఆమె దగ్గర సమాధాన పడితే సార్, సమాధాన పడి అవును తప్పైందని ఇద్దరు సమాధాన పడి దేవుని దగ్గర వచ్చి మా తప్పైంది, ఇంకోసారి ఇది మేము చేయము, మమ్మల్ని క్షమించని. ఇప్పుడు మీ ఆవిడ ఉంది సార్, మీ ఆవిడ నేను రేప్ చేస్తాను ఇప్పుడు వచ్చి మీ ఆవిడ దగ్గరికి వచ్చి, అయ్యా నేను పొరపాటున రేప్ చేశాను క్షమించమంటే మీరు క్షమిస్తారా మీ ఆవిడని నేను రేప్ చేస్తే? సార్ అప్పుడు సార్ ఒకటి కాదండి, మీరు నిజంగా చెప్పండి, మీరు క్షమిస్తారా? దేవుడు చెప్తాడు సార్. దేవుడి సంగతి తీసేయండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆవిడని వచ్చి నేను రేప్ చేస్తానండి, మంచి కసక్కులాగా కత్తిలాగా ఉందని చెప్పి నేను రేప్ చేస్తాను మీ ఆవిడని, నచ్చింది. మీ ఆవిడ అందంగా ఉంది, చూడగానే కసక్ అంది, రేప్ చేశాను మీ ఆవిడని. రేప్ చేయగానే మీ దగ్గరికి వచ్చి, ఏమంటే రాత్రి మీ ఆవిడని రేప్ చేశానండి, మంచి బాగుంది ఫిగర్ అది ఇది అని చెప్పి రేప్ చేశానండి. అయ్యా పొద్దున్నే వచ్చేసి, లేకపోతే 2-3 సార్లు రేప్ చేసి ఎత్తుకెళ్ళి ఒక పాడుబడిన ఇంటికి ఎత్తిపోయి మీ ఆవిడని 1 వారం రోజులు అట్టి పెట్టుకొని రోజు రేప్ చేస్తూ చిత్రహింసలు చేసిన తర్వాత అన్ని గాయాలన్నీ ఉంటాయి మీ ఆవిడ కొంటినండి, కొరికినవి, కత్తితో గొచ్చినవి, స్ట్రాటజం చేస్తాడు, బీరు బాటిల్తో అక్కడక్కడ పొడిచి రక్త గాయాలు అయితే. అప్పుడు నీ దగ్గరికి వచ్చి, అయ్యా మీ ఆవిడని ఇలా రాత్రి అంతా 1 వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టాను, నా పాపం క్షమించాయని చెప్పి నీ దగ్గరికి వచ్చి అడుగుతా. నువ్వు పోలీస్ కేసు పెట్టకుండా, నువ్వు ఏమి చేయకుండా, మంచిదయ్యా నా భార్యని క్షమించాను, నువ్వు క్షమించాను పో అని చెప్పి నువ్వు అంటావా? ఖచ్చితంగా దేవునికి ఒప్పచెప్పాలి సార్. దేవుడి సంగతి తీసేయండి, ఆడవుడు కొట్టక దేవుడి సంగతి. నీ మనసుకి ఏమనిపిస్తుంది అప్పుడు? నా మనిషికి మనిషి రీతిగా బతుకోకుండా దేవుని. కాదయ్యా, నువ్వు ఇంతకు ముందు ఏం చెప్పావు? ఊళ్ళో వాళ్ళ పాపాలని మా ఏసై క్షమించాడు అన్నావు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని రేపు చేస్తే నువ్వు క్షమించవా? ఇందాక నువ్వు ఏమన్నావు? నీ అంగళ్ళలో దొంగతనం చేశాను, నీ అంగళ్ళలో నేను దొంగతనం చేశాను కాబట్టి నా పాపాన్ని నువ్వు క్షమించాలంటే నేను క్షమిస్తానని చెప్పి. అట్టనే నీ భార్య నేను తీసుకెళ్ళి 1 వారం రోజులు అట్టి పెట్టుకొని చిత్రహింసలు పెట్టి రేపు చేస్తే అప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు నన్ను క్షమిస్తావా లేదా? ఖచ్చితంగా క్షమించాలి సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు నువ్వు క్షమించావయ్యా, నా పొడి స్నేహితుడు, ఒక నిమిషం, నా పాపాన్ని నువ్వు క్షమించావు, బానే ఉంది. నా అండలో 100 మంది వస్తారు, రోజుకి ఒకడు వచ్చి నీ భార్యను తీసుకెళ్లి నాన్న ఆగం చేస్తుంటాడు. ఆ 100 మంది వచ్చి రోజు అడుగుతారు, 100 మందిని క్షమిస్తావా నువ్వు? ఎందుకంటే నువ్వు క్షమిస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు పోలీస్ కేసు పెడతలేదు, క్షమిస్తున్నావు. నా పోటీ స్నేహితులే ఉంటారు, నా పోటీ నాకు సంబంధించిన హిందువులు ఉంటారు, వాళ్ళందరూ నీ భార్యను రోజు ఎత్తుకెళ్తారు, రోజుకు ఒకళ్ళు పాడు చేస్తుంటారు, రోజుకు వచ్చి క్షమాపణ అడుగుతుంటారు. తెల్లారు లెగిస్తే 360 రోజుల్లో నీ భార్యను 360 రోజులు రేప్ చేస్తారు. మరి దీనికి క్షమిస్తావా 360 మందిని? సార్ దాని లోపల ఉంటుంది సార్. మనము దేవుడు నువ్వు క్షమిస్తావా క్షమించవా 360 మందిని? ఖచ్చితంగా సార్, దేవునికి ఒప్పు చెప్తాం సార్. అంతే. మీరైతే 360 మందిని రేప్ చేసిన 360 మంది నీ భార్యను రేప్ చేసినా నువ్వు క్షమిస్తావు సంవత్సరం పాటు?
దేవునికి ఒప్పు చెప్తాం సార్. దేవుడి సంగతి కాదయా నేను అడుగుతుంది, దేవుడి సంగతి కాదయా. నువ్వు ఇంతకు ముందు ఏమన్నావు? కాదు, మీరు ఇంతకు ముందు ఏమన్నారు? గోపి గారు, మీ అంగట్లో నేను దొంగతనం చేస్తే మీరు నన్ను క్షమిస్తారని చెప్పాను నేను నిర్మోహమాటంగా. నువ్వు కూడా 360 మంది నా భార్యను 360 రోజులు తీసుకెళ్ళి నేను క్షమిస్తా అని చెప్పు, దాంట్లో తప్పే ఉంది. నువ్వు చెప్పిన మాటే కదా అది. సార్ ఒకటే ఇప్పుడు ఎవరి పాపములు సార్ 360 రోజులు 360 మంది మీ భార్యను రేప్ చేసినా నువ్వు క్షమిస్తావు, అంతే కదా నువ్వు చెప్తుంది ఫైనల్ గా. నేను చెప్తాను, వినండి సార్ బాగా. మీరు సార్ ఇప్పుడు మీరు నాకు అది కాదు మీరు క్షమిస్తారా క్షమించరా, నాకు కావాల్సిన పాయింట్ అది. సార్ నేను చెప్పేది మీరు ఇంకోకుండా కాదండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీకు ఆన్సర్ చెప్పాయా, నా అంగట్లో దొంగతనం చేస్తే నేను క్షమిస్తానని చెప్పా. అలానే నీ 360 మంది వచ్చి నీ భార్యను 360 రోజులు రేప్ చేసినా నువ్వు క్షమిస్తావా? ఇది నా ప్రశ్న. అవునా కాదా? అంతే. ఉత్తరం చెప్పాలంటారు సార్, చెప్తున్నా సార్ నేను. అవునా కాదా? అంతే. దట్స్ రెండే ఆన్సర్లు, నాకేమొద్దు ఇంకా. నిజంగా మీ యేసు గొప్పడని నేను ఒప్పుకుంటా. రైట్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు పాపములు చేసిండేది వారు అనుభవిస్తారు సార్. ఇప్పుడు అది కర్మ సిద్ధాంతం కదండి అసలు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం నువ్వు అనుభవించలేదు కదా, యేసయ్య క్షమించాడు కదా. మళ్ళీ అదే దానికి దీనికి ఇప్పుడు తేడా వచ్చింది. నువ్వేమన్నా ఇంతకుముందు మా యేసయ్య క్షమించాడు అన్నావు, మళ్ళీ ఏమంటున్నావు? ఎవడు చేసిన పాపం వాడు అనుభవిస్తాడు. అనుభవించక్కడికి యేసుని నమ్ముకోవడం దేనికి? ఇంకా ఆయన పాపం ఎట్లా క్షమించినట్టు అయితే? ఇప్పుడు సార్ ఇప్పుడు ఆమె కూడా తెలుసుకొని అవును కదా నేను ఇట్లా తప్పు చేయకూడదు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఉంది. నిన్ను నీ భార్యను రేప్ చేస్తే నీ భార్య నన్ను క్షమించాలో నువ్వు క్షమిస్తే సరిపోయిద్దా? ఎవరు? నేను ఇప్పుడు నీ భార్యను రేప్ చేశాను, నీ భార్యను రేప్ చేస్తే నన్ను క్షమించాల్సింది నీ భార్య నువ్వా? సార్ ఆమె తప్పులు తెలుసుకొని ఆమె దిద్దుకొని మంచి ఒక రీతిగా నడుచుకొని ఆమె బాగుంది, నువ్వు నన్ను రేప్ చేసావు కదా, నాకు చాలా నచ్చింది అన్నది ఆమె. క్షమించాల్సింది నువ్వు. ఇప్పుడు నా మొగుడు కంటే నువ్వే బాగా చేసావు, నా మొగుడు కంటే నువ్వే బ్యాటింగ్ బాగా చేసావు, నువ్వే నచ్చావు అని అన్నది. ఇప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? సార్ నేనైతే ఏం చేస్తాను సార్, ఇప్పుడు చెప్తాను ఎవరు పాపం వాళ్ళు అనుభవిస్తారు అని చెప్తాను. అయ్యా అది హిందూ సిద్ధాంతం కదండి, మళ్ళీ హిందూ సిద్ధాంతంకి వచ్చారే మీరు. కర్మ సిద్ధాంతం అది కాదు సార్. నా వెనకాల నా భార్య కాదండి. ఇప్పుడు పాలు నీళ్లు కలవచ్చు కానీ పాలు పెట్రోల్ కలవదు. మీరేం చేస్తున్నారు? పాలు పెట్రోల్ కలిపి రోడ్లు అమ్ముతున్నారా? తప్పు కదా. నేను అడుగుతుంది అది కాదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి అనేది హిందూ ధర్మానికి సంబంధించిన బోర్డు అది. అది క్రిస్టియన్ కి ఎలా? యేసయ్య చెప్పింది మన పాపాలకు క్షమించడానికి ఆయనకి ఈ లోకానికి వచ్చాడు. అసలు దానికి కాంట్రడిక్షన్ చేస్తున్నారు అక్కడ మీరు. రెండు వేరు అసలు. నేను కాంటాక్ట్ చేస్తలేదు సార్. చేస్తున్నారు, కాంట్రడిక్షన్ అవుతుంది అది. రెండు స్టేట్మెంట్లు మీరే ఇస్తున్నారు. ఒకటి తప్పు అన్నారు, రైట్ అంటున్నారు. ఒకటే మాట. తప్పు అంటలేదు సార్, నేను తప్పని. ఇప్పుడు యేసయ్య మన పాపాలు క్షమిస్తారు అనేది మీరు ఒప్పుకుంటున్నారా లేదా? అవును సార్, ఒప్పుకున్నారు. మరి నువ్వు చేసిన పాపం మళ్ళీ నువ్వే అనుభవించాలంటే మళ్ళీ యేసయ్య పాపం తీసేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ పాపాన్ని ఎలా అనుభవిస్తావు? నేను అనుభవించి సార్ ఇడిచిపెడితే నేను కనికరం పొందుతాను సార్. నేను అదే చెప్తున్నానయ్యా. ఇప్పుడు నీ భార్యని నేను 360 మంది రేప్ చేస్తే నువ్వు క్షమిస్తావా అంటే నాకు సమాధానం రాలా సార్. ఉంది సార్ సామెతలు కావాలంటే. సరేనయ్యా, ఇదంతా వద్దయ్యా. ఆ 360 మంది కూడా ఒక నిమిషం, ఆ 360 మంది కలిపి యేసుని నమ్ముకొని బాప్టిజం తీసుకుంటారు. యేసయ్య నేను బలనోళ్ళ భార్యని 360 మంది కూడా 360 రోజుల పాటు రేప్ చేశాం కాబట్టి మా పాపాలు క్షమించయ్యాని చెప్పి మేము అందరం యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాం. నీ భార్య 360 మంది కలిసి ఒకే రోజు రేప్ చేసి ముక్కలుగా నరికి కాకులకి గద్దరికేస్తావు నీ భార్యని. యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం. అయ్యా బలనోడు మీ పేరండి? ప్రేమ? చెప్పండి సార్. ప్రేమ్ గారి భార్యని 360 మంది కలిసి సామూహికంగా అత్యాచారం చేసి చంపేశామయ్యా, ముక్కలుగా నరికి కాకులు గద్దలు వేసాయా అని చెప్పి యేసయ్య దగ్గర మేము బాప్టిజం తీసుకుంటాం. ఇప్పుడు మా పాపాలు క్షమించబడుతుందా? మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తామయ్యా తప్పు చేశామని చెప్పి. ఇప్పుడు మా పాపం యేసయ్య నన్ను క్షమిస్తాడా క్షమించడా? సార్ నేను మానవ రీతిగా చెప్పును, గ్రంథములో బైబిల్లో ఉండే దాన్ని బట్టే నేను మాట్లాడతాను. చెప్పండి సార్. మీ యేసయ్య ఏం చేస్తాడు? నన్ను క్షమిస్తాడా క్షమించడా 360 మందిని? సార్ నేను బైబిల్లో ఉండేదే చెప్తాను సార్, వేరేదే నేను చెప్పకపోను సార్. ఎందుకంటే బైబిల్ సార్ మీరు బైబిల్ ఉన్నది చెప్పండి, లేకపోతే మీ సొంతగా చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి? 360 మంది మీ భార్య మీద సామూహికంగా అత్యాచారం చేసి చంపితే ముక్కలుగా నరిపి వండుకొని తిన్నారు అనుకోండి. కాసేపు పడేయటం కంటే వండుకొని తిన్నారు 360 మంది. నేను కూడా దాంట్లో వండుకొని తిన్నాను, నేను కూడా ఉన్నా. మరి వండుకొని తిన్నప్పుడు మీ భార్య మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారా?
యేసయ్యకి ప్రార్థన చేసుకొని వాళ్ళ పాపాలు క్షమించమని మీరు అడుగుతారా? లేకపోతే మీరు ఏం చేస్తారు? యేసయ్య ఇప్పుడు మేమందరం కూడా బాప్టిజం తీసుకున్నాం యేసయ్యని నమ్ముకొని, ఇప్పుడు మా పాపం క్షమించబడిందా యేసయ్య? ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి ఒక్కొక్క దానికి. మా దేవునిలో ఉండే గుణం ఏమంటే కల్వరి సిలువలో ఒకే మాట అంటాడు సార్, స్వామి తండ్రి వీరు ఏమి చేస్తున్నారో, వీరు ఏం పాపం చేస్తున్నారో వీరిని క్షమించు అని దేవుడు చెప్తాడు సార్. అంతే సార్, ఇంతే సార్ దీనికి అర్థం. ఇంతే. అంటే మీరు కూడా క్షమించేస్తారు. వీరు ఏం చేస్తుంటారో వీరికి తెలీదు స్వామి. వీళ్ళని 360 మందిని మీరు క్షమించేశారు సార్. నేను చెప్పేది, మీరు అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు ఇప్పుడు నన్ను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు అంటాడు సార్ దేవుడు. నేను అదే సార్ అంటుంది, నేనేం అనట్లేదు, మిమ్మల్ని తప్పు పడతలేదు నేను. చెప్పండి సార్. ఇప్పుడు 360 మందిని మీరు క్షమించేశారు అంతే కదా సార్? తండ్రి చెప్పిన ఒక మాటను నేను లేదండి, మీరు అనట్లేదు. మీ నోటెంబడి సార్, మీ యేసు ప్రభు గొప్పతనం మీరు చెప్పాలంటే మీ నోటెంబటి ఆ మాట రావాలి. నేను క్షమించేశానన్న మాట ఎందుకు రావట్లేదు మీ నోటెంబటి? క్షమిస్తున్నానంటే అంటే దేవుడు చెప్పినాడు అని క్షమిస్తున్నా అంటున్నాను కదా సార్. అంటున్నారు 360 మందిని కూడా మీరు క్షమిస్తారు. క్షమిస్తానని ఇప్పుడు తండ్రి కల్వరి సిలువలో చెప్తున్నాడు కదా సార్, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని దేవుడు చెప్తాడు సార్. ఇప్పుడు 360 మందిని మీరు క్షమించేశారు. మళ్ళా మీరు 360 జనముని క్షమిస్తారు సార్. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. అసలు ఈ రోజు నేను మంచి వాక్యాన్ని నేర్చుకున్నా మీ దగ్గర నుంచి సార్. 10,000 జనం గానీ 1000 జనం గానీ 2,000 జనం తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు క్షమించమని. అంతే. ఇప్పుడు మీ భార్యని ఎంత మంది రేపు చేసినా మీరు క్షమించేస్తారు సార్. దాని లోపల దేవుడు చెప్పిన ఒక మాటను నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఉత్తరం చెప్తున్నాను కదా సార్. అదే ఇప్పుడు సార్, ఇప్పుడు పరలోక ప్రార్థన కూడా శిష్యులకి దేవుడు నేర్పిస్తాడు సార్. ఉండండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. పరలోక ప్రార్థన కూడా నేర్పిస్తాడు సార్. అయ్యా పీటర్ పాస్టర్ గారు నమస్కారం అండి. లైన్ లో ప్రేమ్ అనే వచ్చాడు. ప్రేమ్ గారు, ఈ రోజు నాకు మంచి జ్ఞానాన్ని, అంటే నేను నిజంగా కొన్ని తెలుసుకున్నానండి. ప్రేమ్ గారు లైన్ లో ఉన్నారు. ప్రేమ్ గారు ఒకసారి మాట్లాడండి. పీటర్ పాస్టర్ గారిని తీసుకున్నాను సార్. అదే సార్, దయచేసి మీ దగ్గర ఒక తండ్రి గారు రిక్వెస్ట్ చేస్తాను కదా సార్ నేను. సార్ 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 ఈ సార్ పేరు గోపి సార్ కదా సార్. గోపి సార్ నేను రిక్వెస్ట్ చేసి అడుక్కుంటున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పనండి. ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు ఈయన ఏమంటుండంటే, వాళ్ళ భార్యను రేప్ చేసినా సరే ఆయన మనస్ఫూర్తిగా క్షమిస్తాడట. ఎవరు నేను రేప్ చేసినా, లేకపోతే 360 మంది వచ్చి 360 రోజులు రేప్ చేసినా, 360 మంది చంపేసిన వాళ్ళందరినీ కూడా 360 మందిని యేసు నామములో బాప్టిజం తీసుకుంటే పాపం క్షమించబడుతుందంట. ఆయన క్షమిస్తా అన్నాడు. పీటర్ గారు, నిజంగా అసలు బైబిల్లో ఇది ఉందా? మీ అభిప్రాయం చెప్పండి. పాప క్షమాపణ. ఇప్పుడు మాట్లాడే అతని పేరు ఏంటండి? ప్రేమ్ అండి, ప్రేమ్, క్రిస్టియన్ అతను. అంతకుముందు చాలా రేపులు చేశాడు. అంటే లెక్కలేమట రేపులు చేసిన అతనివి. ఆ లెక్కలేని రేపులన్నీ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన పాపం క్షమించబడిందంట. అంటే ఆయన చెప్పింది, నేను చెప్పలేదు. మర్డర్ కూడా ఏదో చేశాడు, దొంగతనాలు చేశాడు, తాగేవాడు, మందు తాగేవాడు, ఇష్టాన్ని రీతిగా తిరిగాడు, యేసు ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొందాడు. మీలాగనే మీరు కూడా ఇదే కదా మీ క్యారెక్టర్ కూడా. అవునండి. అలానే చెప్తున్నాడండి. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా మాట్లాడచ్చు సార్ ప్రేమ్ గారితో. ప్రేమపూర్వకంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రేమ్ గారు నిజమైన క్రైస్తవుడు అండి. ఆయన క్రీస్తు మార్గంలో ఆయన అనుసరిస్తున్నాడు. ఆయన్ని ఇప్పుడు వాళ్ళ భార్యనే రేప్ చేయడం కాదండి, ఆయన ఒంగోబెట్టి రేప్ చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. మన యేసు ప్రభు మనకి అదే నేర్పించాడు. శత్రువులను ప్రేమించమన్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అండి. గోపి గారు, ఆయన ఒంగోబెట్టి వేసినా కూడా ఆయన క్షమిస్తాడండి. వాళ్ళ నాన్న ఒంగోబెట్టి వేసినా కూడా క్షమిస్తాడు కదండి. ప్రేమ్ గారు మీరు అంతే కదా సార్? ఒకటి చెప్తాను బాగినండి సార్. మీరు వాళ్ళని తీసి ఇట్లా చెప్పండి. ఇప్పుడు మీరు నాన్న ఉన్నాను కదా సార్, మీరు నేను మాట్లాడండి సార్. సిలువలో దేవుడు మాట్లాడలేదు, వీరు ఏం చేస్తున్నారు వీరిని క్షమించి అన్నాడు సార్. తండ్రికి దేవుడు చెప్పినాడు, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించి అన్నాడు. ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, ప్రభు తండ్రి వీరిని క్షమింపు అన్నాడు సిలువ మీద మన యేసయ్య. అంతే. అదేనండి, నేను కూడా అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రేమ్ గారిని ఒంగోబెట్టి ఎవరన్నా వెనకాల నుంచి చేసినా కూడా ప్రేమ్ గారు క్షమిస్తారు. అంత గొప్ప అంత విశ్వాసులు, క్రిస్టియన్ బలమైన నమ్మిక పూనిక ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే ఈ భూప్రపంచం మీద మన ప్రేమ్ గారే. ఆయన ఒంగో పెట్టి వేసినా లేకపోతే ఆయన నోట్లో పెట్టి కార్చినా కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన అంత గొప్ప సార్. నిజంగా సార్ ఎవరు ఏం చెప్పినా
సార్ సార్, ఎవరేం ఒక్క నిమిషం, చెప్పినా నేను చెప్తానండి. నిజంగా సార్, నాకు కూడా ఎవరేం ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజమే అనిపిస్తుందండి ఆయన చెప్తుంది. సార్ ఎవరు ఏం చెప్పినా ఎవరేం చేసినా ఏం సార్, దేవుని కన్నా మనము గొప్ప వాళ్ళు ఏం కాదు సార్. దేవుని యొక్క Correct. మార్గాలు అనుసరిస్తేనే మాత్రము మనకి ఇది మార్గం దొరుకుతుంది సార్. లేకుంటే మనము ఇంతే సార్. నిన్ను నేను తిట్టుకోవడము, కానీ వాళ్ళని అనడము, పీటర్ పాస్టర్ గారు ఇప్పుడు ఒక హిందూగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇతను ఒక హిందూగా ఉన్నాడండి. చిన్న డౌట్ పీటర్ పాస్టర్ గారు, ఇప్పుడు హిందూగా ఉన్నాడు ఇతను. హిందూగా ఉన్నప్పుడు ఎవరైనా సరే మన ఇంటి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూస్తే వాడిని కర్ర తీసుకొని కొడతాం, లేకపోతే భయంకరంగా తన్నటో చేస్తాం. ఇప్పుడు రాముడు ఉన్నాడండి. రాముడు ఏం చేశాడు? సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే వెళ్ళి చంపేశాడు, తప్పు చేశాడని చెప్పి. అలానే మన ఇంట్లో ఆడవాళ్ళ వైపు చూసినా, కన్నెత్తి చూసినా కన్ను తీసేయటం, కాలెత్తి ఏదైనా వాడు చేయేస్తే చెయ్యి పిచ్చ కొట్టుడు కొడతాం మనం. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పూర్తిగా ఒక కుజ్జవాళ్ళకి ఎందుకు తయారవుతారు? ఇది నా డౌట్ సార్. కుజ్జవాళ్ళ తయారయ్యేటువంటి తప్పు అర్థం చేస్తున్నారు గోపి గారు, మీరు తప్పు అర్థం చేస్తున్నారండి. ఇప్పుడు మీరు బైబిల్లో ఏముంటుందంటే 1వ రాజుల్లో ఈ దావీదు అని ఒక మహారాజు ఉంటాడు, ఆయన ప్రవక్త కూడా. ఆ మహారాజు బత్షెబ అనే ఒక ఆవిడ మీద కన్నేస్తే అప్పుడు యెహోవా దేవుడు వస్తాడు. నువ్వు వెళ్ళి అనవసరంగా ఊరియాని చంపేసి ఆయన భార్య అయిన బత్షెబని ఎందుకు తీసుకున్నావు? నన్ను అడిగితే నేనే ఎంతమంది ఆడవాళ్ళని కావాలంటే అంతమంది నీ దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టిస్తాను కదా, నేనే పెద్ద బ్రోకర్ గాడిని కదా అనే కదా. నీవు ఎందుకు అంతమంది ఎందుకు ఆమె భర్తను చంపించేస్తూ ఎంతమంది ఆడవాళ్ళు కావాలంటే నేను నీకు సప్లై చేస్తా అన్న గొప్ప దేవుడు అండి మా యెహోవా దేవుడు. సూపర్ అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు మన ప్రేమ్ గారు ఆయన భార్యనే కాదండి, ఆయన చెల్లెల్ని వాళ్ళ అక్కని కూడా తీసుకొచ్చి రేపు చేయిస్తాడు. వీలైతే ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ముగ్గురు కూడా ఒంగుంటారండి కావాలంటే. అంత విశ్వాసంలో బలపడ్డారండి వాళ్ళు. ఏస్తు మార్గాన్ని వాళ్ళు నడుస్తున్నారు. తప్పే ఉందండి అందులో. నేనే కొంచెం ఆవేశంగా అన్నాడండి ప్రభు. నేనే కొంచెం ఆవేశంగా పొరపాటుగా మాట్లాడాలనిపిస్తుందండి. ప్రేమ్ గారు చెప్పండి సార్. ప్రేమ్ గారు నిజమైన క్రైస్తవ విశ్వాసం అండి. అతనికి వేల వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతులు ప్రభువుకి చెల్లిస్తున్నానండి. అతని మార్గాన్ని స్థిరపరిచినందుకు, ప్రభు మార్గంలో ఆయన పయనిస్తున్నందుకు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్త చెప్తూ అందరు మీలాంటి కఠినమైన విగ్రహారాధనలు కూడా మనసు మారుస్తున్నారంటే ప్రేమ్ గారికి నా వందనాలండి. ప్రేమ్ గారు ఉన్నారా సార్? మాట్లాడండి. వందనాలు సార్. ఉంటా సార్. కొంచెం ఇది మా సార్ వచ్చినాడు సార్ డ్యూటీలో. ఏ ఊరండి ప్రేమ్ గారు మీది?